సో మీ స్పందన ఏంటి దీని మీద? అవును, రెండు శివంగుల దాడికి సింగిల్ సింహాన్ని కట్టుకుని ఎంతమంది వచ్చినా పోరాడే సింహాన్ని అని చెప్పుకునే ఆ సోకాల్డ్ సింహం కడప కోర్టులో తలదాచుకోవడానికి వెళ్ళిందంటే జనం నవ్వుకుంటున్నారు. ఒక చిన్న తన వాళ్ళతో వేయించుకున్న కంటికి కూడా కనపడిన ఒక చిన్న రాయి, అంటే ఇతని ఇల్యూషన్ కూడా అయ్యుండొచ్చు, నిజంగా రాయి లేదు ఏమీ లేదు, మరి దండ గుచ్చుకుందా లేకపోతే మనోడే గీరుకున్నాడో తెలియదు. కానీ సో ఆ ఇన్సిడెంట్తో మళ్ళీ ఆ మరుసటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పరదాలు వేసుకుని మళ్ళీ పరదారాముడు అయిపోయాడు. ఆయన మళ్ళీ పరదారాముడిలాగా తిరుగుతూ బస్సులోంచి కూడా దిగడానికి భయపడుతూ టిట్టి 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 చేతులు ఊపుకుంటూ జనం లేని ఆ సభల్లో జనం ఉన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ సరే ఆయన దంటాలు ఇక్కడ పడుతున్నాడు. కానీ అక్కడ సింహం ఎంతమంది కలిసి వచ్చినా నేను సింహాన్నని ఇద్దరు ఆడపిల్లలు నిజంగా తమకు జరిగిన కష్టాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే భయపడి ఎవడో పేరు మీద ఒక కోర్టు కేసు వేయించి ఎక్స్పర్టీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 24 గంటలు టైం ఇవ్వకుండా ఏమీ వినకుండా అసలు వీళ్ళు హైకోర్టుకి వెళ్తే ఐ థింక్ దట్ జడ్జ్ వుడ్ బి ఇన్ ట్రబుల్. ఎందుకంటే కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా అప్పటికప్పుడు అలా చూసేసి ఇలా జరుగుతుందా ఓకే ఎవడో మాట్లాడకూడదు. లక్కీగా అది 5గురికే రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి వెంకటకృష్ణ, రఘురామకృష్ణ, ఇంకో కృష్ణ మాట్లాడుకోవచ్చు. వాళ్ళైతే డెఫినెట్గా కొద్ది రోజుల పాటు మాట్లాడకూడదు. కానీ సిబిఐ ఏదైతే ఛార్జ్షీటు ఫైల్ అయిందో ఆ ఛార్జ్షీటు ప్రకారమే వీళ్ళు మాట్లాడారు. ఆ రోజు సునీత ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా ఎగ్జాక్ట్ వెర్బాటం సిబిఐ డాక్యుమెంట్లో ఏముందో ఆ డాక్యుమెంట్లో ఆ పేజెస్నే తను అక్కడ ప్రదర్శించడం జరిగింది. కోర్టులో ఏదైనా సబ్మిట్ చేస్తే అది ఓపెన్ డాక్యుమెంటు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఈ కడప కోర్టు మీరు విచారణ జరిగితే ఆ విచారణ ఇక్కడ ఎలక్షన్ ప్రభావితం చేస్తుంది కాబట్టి మా లోకల్ రెడ్డి గారికి ఇబ్బంది కాబట్టి మీరు కూడా ఈ బెయిల్ పిటిషన్ విచారణ చేయడానికి వీల్లేదని కడప కోర్టు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా ఆర్డర్ ఎవడో సురేష్ బాబు అడిగితే మళ్ళీ ఆర్డర్ కూడా ఇస్తారేమో నాకు తెలీదు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు కడప కోర్ట్ మరి డెఫినెట్గా అవతల వ్యక్తికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇటువంటి ఆర్డర్ ఇచ్చారు అంటే హైకోర్టుకి వెళ్తే డెఫినెట్గా సునీత ఎలాగో ఊరుకోదు, తను హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టుకి వెళ్తే డెఫినెట్గా ఆ కడప కోర్టు ఆర్డర్ని కొట్టేస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజు గారు, ఇప్పుడు రాజకీయ పార్టీల వాళ్ళకి ఇచ్చారంటే రాజకీయం చేస్తాను, కన్న కూతురు మా నాన్న చచ్చిపోయాడు లేదా మా నాన్నని చంపేశారు లేదా దర్యాప్తు ఇలా ఉంది అలా ఉంది, ఆవిడ కూడా రెస్ట్రిక్షన్స్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ జ్యుడిషియరీ అండ్ హానరబుల్ కోర్ట్, మరి అది దాన్ని ఎందుకు వచ్చింది? పైగా ఇక్కడ ఇంకొకటి, అక్కడేమో ఆమె కూడా మాట్లాడొద్దు, ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మళ్ళీ రోజు మాట్లాడతాడు. కాదు, సాక్షి పేపర్లో సునీత తన భర్త వీళ్ళే చంపేశారని సాక్షి పేపర్లో రాస్తాడు. అవును, మరి సాక్షి పేపర్లో రాయటానికి అభ్యంతరం లేదు. వీళ్ళు తిరిగి మా మీద పెడతాడంటారా, వేసేసింది నువ్వే కదరా అన్నాయి అని అంటే పారిపోతాడు ఏంటండి? అదే కదా, నేను చంపలేదు చెల్లా అని చెప్పి